హాయ్ అండి. మనస్సు మనస్సు గురించి కొంచెం చెప్పుకుందాం. ఇంద్రియం, మనస్సు, బుద్ధి, అహంభావం ఈ నాలుగింటిని అంతఃకరణ చతుష్టయం అంటారు. వీటిని విడివిడిగా చెప్పబడినా ఇవి మనస్సు అనే ఒకే పదం. అంటే మనసు పేరుతోనే ఇవన్నీ పనిచేస్తాయి. మనసు చెంచల స్వభావం కలది. మనసును నిశ్చల స్థితికి తేగలగాలి. అది తనంత తానుగా పనిచెయ్యలేదు. మనసుకు ఒక ఆధారం చూపించాలి. దాంతో కలిసిపోయే ఆధారం కన్నా దానిని నిలువరించే ఆధారం కావాలి. ఆ ఆధారమే శాశ్వతమైన భగవన్నామస్మరణ. నామస్మరణ మొదలుపెట్టినప్పుడు మనసు పారిపోతుంది. లేపాలని, ఆపాలని చూస్తుంది, గోల చేస్తుంది. నామస్మరణను వదలకుంటే మనసు తానే వచ్చి చేరుతుంది, నిలిచిపోతుంది. ఎలా అంటే, ఒక రేవులో ఓడ ఆగి ఉంది. దాని జెండాపై ఒక కాకి వాలింది. ఇంతలో నౌకను వదిలారు. నౌక సముద్రంలో ప్రయాణిస్తోంది. దాంతోనే కాకి కూడా. కాకికి లేచి తిరగడం, కొత్త ప్రదేశంలో వాలడం అలవాటు కదా. కాకి లేచింది. కానీ వాలడానికి ఒక జెండా తప్ప ఆ సముద్రంలో మరో చోటు ఏదీ దానికి కనపడలేదు. కనుక తిరిగి అది ఏ ఆధారం లేక జెండా మీదే వాలింది. ఇలా మరలా చేసి చివరకు ఏ ఆధారం లేదు కాబట్టి జెండా మాత్రమే ఆధారం అని తెలుసుకుని కదలకుండా కూర్చుండిపోయింది. దీనినే నౌకాగ్ర కాక న్యాయం అంటారు. అలానే మనసుకు కూడా భగవన్నామస్మరణని ఆధారంగా చేసి వేరే పదార్థం జోలికి పోనీయకుండా అదే మన ధ్యేయ వస్తువైనప్పుడు పరమాత్మ తత్వాన్ని మనలో భాసింపచేస్తుంది. నిజమే కదా. అందరూ కూడా ఇటువంటి సాధన చేసినట్లయితే పరమాత్మ మీద మనసు నిలపడం